ఆశీర్వాదాల కారణభూతుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయం అందు నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. ఇంకా రావలసిన వారు ఎంతోమంది ఉంటూ ఉన్నారు. వారందరినీ మీరు తోడుకు రండి. ఇంతవరకు ప్రభు నీ సన్నిధి మాతో ఉంచినందుకు కృతజ్ఞతలు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. వాక్య పరిచర్యలు ప్రభా మీరు మాకు తోడై ఉండండి. నీ దీనదాసునైన నన్ను నీ సిలువ చెడును మరుగుపరుచుకుని నా ముఖాంతరములో నుండి నీ ప్రజలతో మీరు మాట్లాడండి. ఒక మనుషుని చూడడానికో, మనుషుడి మాట వినడానికో ఈ స్థలానికి ఎవరు రాలేదు కానీ ప్రభా నీ మాట వినడానికి వచ్చారు ప్రభా. నీ మాట ద్వారా వారి జీవితాలు కట్టబడతాయి ప్రభా. వారి బ్రతుకులు కట్టబడతాయి ప్రభా. వారి జీవితాలు సరిచేయబడతాయి ప్రభా. నీ వాక్కు వెలువడిన వెంటనే తెలివి లేని వారికి అది తెలివినిచ్చిన వాక్యం సెలవిస్తుంది. నీ వాక్కును పంపి వారు పడి ఉన్న గుండెల నుంచి అది లేవనెత్తుతుందని చెప్తూ ఉన్న ప్రభా. నీ వాక్యము వెలుగై ఉన్నదని చెప్తూ ఉన్న ప్రభా. మాలో ఉన్న చీకటి పోవాలంటే వాక్యమైన దేవా మాలోకి రండి ప్రభా. మమ్మల్ని దర్శించండి. మీరు మహిమ పొందుకోమని. మేము ఒట్టి చేతులతో వచ్చాము, ఓటి కుండ వంటి వారుగా వచ్చాం. తిరిగి వెళుతున్నప్పుడు నిండి కుండతో మేము తిరిగి వెళుదము గాక ప్రభా. ఆ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దూరాన సమీపాన ఈ మాటలు వింటున్న వారందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మనం ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. వచనం వెంబడి వచనం మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. వాటిలో ఉన్న లోతైన సత్యాలను పరిశుద్ధాత్మదేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నం కూడా అది మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు టైటిల్ ఏంటంటే ఉరి తీయాలనుకున్నవాడే ఉరి తీయబడ్డాడు. ఈరోజు వాక్యం ఒక అంశం అది. ఉరి తీయాలనుకున్నవాడే ఉరి తీయబడ్డాడు. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 3వ వాక్యం నుండి చదువుకుందాం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజా, నీ దృష్టికి నేను దయ పొందినదాని అయిన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును ఏలయనగా మా విరోధి తప్పించుకున్నట్టుకై మేము రాజమగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు ఈ కార్యము చేయుటకు తన మనసును దృఢపరుచుకున్నవాడెవడు, వాడేడి అని రాణి అని ఎస్తేరుని అడగగా, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామాని అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాకాంతుడయ్యను. చాలమ్మ. ఇక్కడ మీరు గమనిస్తే ఎస్తేరు తన ఇంటికి భోజనాన్ని పిలిచింది. ఎవరిని? రాజుని, తర్వాత మంత్రిని కూడా పిలిచింది. పిలిచిన తర్వాత భోజనం చేస్తూ ఉన్న సమయంలో భోజనం అంతా అయిపోయిన తర్వాత వారు నెమ్మదిగా కూర్చుని ఉన్నప్పుడు ఎస్తేరు అడుగుతూ ఉంది. రాజు అంటున్నాడు, నీ మనవి ఏమిటి? నన్ను భోజనానికి పిలిచావు కదా, దీనికి నేను ఏం చేయాలి
నీ కోరిక ఏంటి అని అడిగినప్పుడు ఎస్తేరు రాజు అక్కడికి ఒక మాట అంటూ ఉన్నాడు, ఒకవేళ నా ఆస్తుల సగం ఇమ్మంటే ఇస్తాను, నా రాజ్యంలో సగం ఇమ్మంటే ఇస్తాను, నువ్వు ఏది కోరుకుంటే నేను అది ఇస్తాను అన్నప్పుడు ఎస్తేరు అవేవి అడగల. ఏమడిగిందో తెలుసా? రాణి అంటుంది, ఒకవేళ నీ దయ నేను పొందిన ఎడల, ఆ మాట మీరు కోట్ చేసుకోండి, రాజా నీకు నేను ఏమంటుంది అక్కడ, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైతే. మనము కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రభువుని ఏమని అడగాలి తెలుసా? ఏదో డిమాండ్గా మనం అడుగుతూ ఉంటాం, నువ్వేదో అక్కడ పెట్టినట్టుగా. దేవుని సన్నిధిలో ఎవరు ప్రార్థన దేవుడు వింటూ ఉంటాడంటే విరిగి నలిగిన హృదయముతో. దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో లేదా విజ్ఞాపన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ దేవుని దృష్టికి నువ్వు అంగీకృతముగా ఉండాలి. రాజు దయ ఎస్తేరు పొందుకుంది, నెంబర్ 1. నెంబర్ 2, కాస్త మీరు వెనక్కి వెళ్ళిన తర్వాత చూస్తే మనుషుల దయ కూడా ఎస్తేరు పొందుకుంది. రాజుల దయను మనుషుల దయను పొందుకున్న తల్లి. అంత మాత్రమే కాదు, రెండోది అక్కడ అంటుంది, ఏమడుగుతుంది రెండో విషయం కూడా వస్తే అక్కడికి, నీకు ఇష్టమైతే. సమ్మతి అంటే ఏంటి? నీకు ఇష్టమైతే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడునుగాక అంటుంది. చూడండి, నా మనవిని బట్టి, నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణం రక్షించబడాలి, నా మనవులు బట్టి నా స్వజనులు రక్షించబడాలి అని ప్రార్థన చేస్తూ ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఆ ప్రార్థన చాలా అద్భుతంగా ఉంది. నేను అడుగుతున్న చిన్న ప్రశ్న, మీ ప్రార్థనల ద్వారా మీ రక్త సంబంధికులు రక్షించబడుతూ ఉన్నారా? నీ విజ్ఞాపన చేత నీ బంధువులు రక్షించబడుతూ ఉన్నారా? ఆలోచన చేయండి. నేను అంటాను, ఆ స్థలంలో కనుక ఎస్తేరు ఆ రీతిగా ప్రార్థన చేయకపోయి ఉంటుంటే యూదులు ఖచ్చితంగా సంహరించబడేవారు. అవునంటారా కాదంటారా? మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మన గురించి మనం అడుక్కోవటం కాదు, మనకేదో చేయాలని ప్రభుని అడగటం కాదు, మనం ఎక్కువగా ఇతరుల కొడుకు ప్రార్థన చేసేవాడుగా ఉంటే ఆటోమేటిక్గా నీకు ఏది అవసరమో దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు అదే అన్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతికిన ఎడల మీకు ఏది అవసరమో ఇస్తానన్నా లేదా? అది మనం అడగాలి. అక్కడ ఎస్తేరు తల్లి ఏమడుగుతుందో తెలుసా? అయ్యా ఈ విషయంలో నాకు సహాయం చేయి అన్నీ మాట్లాడుతూ ఉంటే ఎవడు ఆడు అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఎస్తేరు అంటుంది, పగవాడైన ఈ మొర్దెకై, పగవాడైన హామాను అని అంటుంది. ఎవడంటుంది? హామాను. అంటే నా మాట ఎప్పుడైతే మాట్లాడిందో మనోడికి భయం పట్టుకుంది. ఎవరికి? హామానికి భయం పట్టుకుని వెంటనే ఏం చేస్తున్నాడు అక్కడ? భయాక్రాంతుడై చదువున్నమాట. చదువు. చూసారా, పగవాడు ఎవరైతేనో పగవాడు విరోధి. ఈ హామాన్ ఎవరంటే యూదులకు విరోధే కదా, విరోధి. మా విరోధి అని ఈ పగవాడైన హామాన్ అని చెప్తూ ఉంది. నిజమే, ఈ లోకంలో మనకు ఒక విరోధి ఉన్నాడు. ఆ విరోధి ఎవరు చెప్పండి? సాతాను విరోధే కదా. ఆ విరోధి ఏం చేస్తూ ఉన్నాడు? రైట్, చూడండి, పేతురుకు రాసిన పత్రిక, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 ఒకసారి చదువునన్నా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. చూడండి, మన విరోధి అయిన అపవాది. ఇక్కడ మనల్ని ఎలాగొండమండమంటున్నాడు తెలుసా? మొట్టమొదటి 2 మాటలు ఉన్నాయి అక్కడ. నిబ్బరమైన బుద్ధి గలవారై. ఏ బుద్ధి ఉండాలి మనకి? నిబ్బరమైన బుద్ధి అంటే ఏ బుద్ధి అది? అంతేనా? నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. రెండోది మెలకుగా ఉండండి. ఈ 2 మనకు ఉండాలి.
మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకుగా ఉండమంటే తెల్లవారులు మెలకుగా ఉండమని కాదు అర్థం. దానికి మెలకు అంటే అర్థం ఏంటి? నిద్ర మానేసి ఉండమనా? దానికి అర్థం ఏంటి చెప్పండి? మెలకుగా ఉండమంటే అర్థం ఏంటి? ఆత్మీయతలో మనం ఎప్పుడు కూడా మెలకుగా ఉండాలి, చురుకుగా ఉండాలి. అది మెలకుగా ఉండటమంటే. మెలకుగా ఉంటే అంత అర్థం ఏంటంటే, ఈరోజు శుక్రవారం ఏం జరిగిద్ది మనకి చర్చిలో? ఏం జరిగిద్ది? ఫాస్టింగ్ ప్రేయర్ జరిగిద్ది. ఇప్పుడు నువ్వు మెలకుగా ఉండాలి, నిద్రపోవాలా? నిద్రపోవటం అంటే ఏంటంటే బద్ధకించడం. నిద్రపోవటం అంటే ఏంటి? నెక్లెస్తనం లేదా రెక్లెస్తనం. నిద్రపోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? నిద్రపోవడం అంటే అర్థం ఏంటి? మీకు తెలిసే ఒక మాట ఉంటుంది, నిద్రపోయినైనా మనం లెగ్గొట్టొచ్చేమో కానీ నిద్రపోతూ నటిస్తాడు చూసావా, ఆయన ఎప్పటికీ లెగ్గొట్టలేము మనం. అవునే కదా? నిర్లక్ష్యం. ఈ రోజున చాలామంది క్రైస్తవుల్లో ఎక్కువ ఏం పని చేస్తున్నారు? నిర్లక్ష్యం. ఏముందలే అని అనుకుంటూ ఉంటాడు. ఏముందలే అన్నాకాడే నువ్వు పడిపోయావు. అది మెలకుగుంటాం అంటే. ఈరోజు సండే, ఈరోజు శుక్రవారం, ఈరోజు శుద్ధీకరణ కూడిక మనం వెళ్ళాలి. అది మెలకు కలిగిన ఆత్మ అంటే అది. మీరు మెలకుగా ఉండాలి. మనం ఎప్పుడు మేలుకుంటామంటే ఒక ఆదివారం ఒక్కటే, మిగతా రోజులంతా కూడా నిద్రపోతూ ఉంటాం. మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై, రెండోది మెలకుగా ఉండండి. అప్పుడే మీరు ఎవరిని గమనించగలరు? ఇప్పుడు మెలకుగా ఉన్నవాడి ఇంటిని ఎవరైనా దోచుకోగలరా? దోచుకుంటారా? అంటే దానికి అర్థం ఏంటంటే, నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే శత్రువు అనే సాతాను నీ ఇంటిలోనికి రాలేడు, నీ హృదయంలోకి రాలేడు. మెలకు కలిగి ఉండాలి. అందుకని ప్రభు కూడా అంటాడు కదా, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు శిష్యులు కొండ కింద ఉంటారా లేదా? ఉంటే వాళ్ళు ఏమంటారంటే, ప్రభు అంటాడు కదా, అయ్యా కాస్త మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. వీళ్ళకి దేవునికి ఎంత దూరం లేదు, ప్రభుకి వీళ్ళకి కొంత దూరం వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఈ మాటకి అర్థం ఏంటంటే ఏకాంత ప్రార్థన అని అర్థం. దీనికి ఏ ప్రార్థన ఇది? ఏకాంత ప్రార్థన. సమూహంతో ప్రార్థన చేయాలి. దానికంటే శ్రేష్టమైనది ఏకాంత ప్రార్థన, బలమైనది. ప్రభు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొద్ది సమయం ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు, శిష్యులు ప్రార్థన చేస్తున్నారా లేదా అని. కానీ శిష్యులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. సరే మళ్ళీ అంటాడు వచ్చి, ప్రభు అయ్యా మీరు కొంచెం మెలకుగుంది ప్రార్థన చేయండి అన్నాడు. మళ్ళా వెళ్ళాడు, మళ్ళా వచ్చాడు, మళ్ళీ నిద్రపోతున్నారు. అలా 3 మార్లు ప్రభు వారి దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? పేతురు ఏమంటున్నాడు? ఈ మాటలు రాసింది ఎవరు? అక్కడ ప్రభు దగ్గర ఇదే పేతురు ఉన్నాడా లేదా? అక్కడ ఈ పేతురు నిద్రపోయాడా లేదా? కానీ పేతులో గమనించగలిగితే ఆత్మీయతలో మొదటున్నంత స్థితిలో లేడు మనోడు. అంచులంచులుగా ఎదుగుతూ వచ్చాడు. మొదట్లో నిద్రపోయాడు, కానీ ఇప్పుడు ఇదే పేతురు ఏమంటాడు తెలుసా? మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆ స్థితికి వచ్చాడు. ఒకప్పుడు చేపలు పట్టుకున్నవాడే, ఒకప్పుడు కంపు కొట్టినవాడే, ఒకప్పుడు అబద్ధాలు ఆడినవాడే, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నవాడే. కానీ ఇదే పేతురు అంచులంచులు ఎదుగుతూ తన చేతి నీడ పడితే చాలు రోగులు స్వస్థపరిచే స్థాయికి ఎదిగాడు. మన వయసులో ఎదగటం కాదు, సీనియర్టీలో ఎదగటం కాదు, సిన్సియర్టీలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, పరిచర్యలో ఎదగాలి. ఇన్ని సంవత్సరాలు అవుతుంది మీరు దేవుని నమ్ముకుని నాకైతే తెలియదు, కానీ మీ వ్యక్తిగతంగా మీరు ఆలోచన చేయండి. అప్పటికి ఇప్పటికీ మీలో ఏమైనా అభివృద్ధి ఉందా? మీలో ఏమైనా ఎదుగుదల ఉందా? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది. ఊర్లో ఎలాగుంటారంటే ఆ పండగలకి పబ్బలకే కనపడతారు వాళ్ళు.
కానీ మనం అలాగ ఉండకూడదు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది అని వెతుకుతూ తిరుగులాడు. వాడి పని ఏంటంటే వెతుకుతూ ఉన్నాడు. ప్రభు ఒక రోజు అడుగుతాడు. యోబు దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్తే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావయ్యా నువ్వు అని అడిగాడు. అయ్యా భూమి మీద చెప్పండి అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నానయ్యా, ఇదే నా పని అన్నాడు. ఆ నిజంగా నిజాయితీగా మాట్లాడడం లేదా, అబద్ధంలో కూడా మాట్లాడాడు. నువ్వేం పని చేస్తున్నావయ్యా అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నానని చెప్పాడు. వాస్తవం మాట్లాడు. సైతానైనా ఖచ్చితంగా మాట్లాడాడు. మనం నిజం చెప్పం. అరే బాబు నువ్వు ఎక్కడున్నావురని అంటే ఒకడు అంటాడు ఎక్కడో ఉన్నాను. ఏం పని చేస్తున్నారంటే పని మీద ఉన్నానని అంటాడు. నేను ఫోన్ చేస్తే చెప్పేది ఇవన్నీ నిజం చెప్పరు. ఆ సైతాన్ గడైనా నిజం చెప్పాడు, కానీ మనోళ్ళ నిజం చెప్పరు. ఎప్పుడు వస్తారో బాబు అంటే ఏమంటారు తెలుసా, చూద్దామన్నా. ఏంటి ఎప్పుడు వస్తామని అడిగితే చూద్దామని ఒక్కొక్కడు ఫోన్ ఎత్తాడు. ఒకడు ఏం పని చేస్తున్నాడు చెప్పడు, ఎక్కడికి వెళ్ళాడు చెప్పడు, ఎప్పుడు వస్తావో చెప్పడు. ఇదా భక్తి మీది? వాడు గర్జించి సింహంలో తిరుగుతూ ఉన్నాడు. యవనం మింగుదనాన్ని నిద్రపోయిన వాళ్ళు మింగేస్తాడు వాడు. నిద్రపోయారా చెప్పండి, నిద్రపోయారా మింగేస్తాడు. మనం నిద్రపోతే మింగేసిన వాళ్ళు ఒకరు చూపించండి బైబిల్లో. అది ఎవరో నిద్రపోయాడు, ఎవరు మింగేశారు? చేప మింగేసి మళ్ళీ సాతాను కూడా మింగేస్తాడు, అంతే తేడా. నిద్రపోయారా వాడు మింగుతూ ఉంటాడు. ఈడెవడంటే మన విరోధి. గర్జించు సింహము వలె వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఎస్తేరు కూడా యూదుల విషయంలో అదే చేసింది. మెలకుగా ఉంది. మొదటిగా చెప్పాడు, అమ్మా నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయి. నువ్వు రాణి అవ్వండొచ్చు, అది సెకండరీ. కానీ నువ్వు ఇప్పుడు మెలకుగా ఉండి ప్రార్థన చేయకపోతే వీళ్ళందరూ కూడా సంహరించబడతారు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేదా, నువ్వు తప్పించుకుంటావు అనుకుంటున్నావేమో. స్ట్రాంగ్గా మాట్లాడాడు. నువ్వు తప్పించుకోవు, మాకు సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది, లేదా మరొక దిక్కు నుంచి వస్తుందని చెప్తూ ఉన్నాడు. ఆమె రాణి అయినప్పుడు కూడా ఒక సాధారణమైన వ్యక్తి మాట వింటూ ఉంది. మనము రాణిలైతే, రాజులమైతే ఎవరి మాట మనం వినం, మనమే శాసించేవారిగా ఉంటాం. గర్జించే సింహంలో తిరుగుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త అని వాక్యం సెలవిస్తుంది. మన విరోధి. రెండవదిగా మీరు చూస్తే అదే లూకా సువార్త 22:31 కూడా చదువున్నాను. ఎందుకు తిరుగుతున్నాడు? ఏం చేద్దామని? సీమోను సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకునేను, కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు నేను వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. చాలమ్మా. రెండవదిగా వాడు ఎందుకు తిరుగుతున్నాడు? ఏమైనా దొంగతనం చేయడానికి తిరుగుతున్నాడా? నిజమే. వాడు ఎందుకు తిరుగుతున్నాడో తెలుసా? దోచుకోవడానికి తిరుగుతూ ఉన్నాడు. మన దగ్గర ఏం దోచుకుంటాడు? నీ ఇంట్లో బంగారం దోచుకుంటాడా? వెండిని దోచుకుంటాడా? నీ ఉద్యోగం దోచుకుంటాడా? లేకపోతే నీ అందాన్ని దోచుకుంటాడా? లేకపోతే నీ స్థిర ఆస్తులను దోచుకుంటాడా? ఏం దోచుకుంటాకు వచ్చాడాడు? మీకు బాగా తెలుసు, ఒక ఆయన యెరూషలేములో నుంచి యెరికోకు దిగిపోతూ ఉన్నాడు. దొంగల చేతిలో పట్టబడ్డాడు.
దొంగల చేతులు పడిన వెంటనే బంగారమో డబ్బో నగలో దోచుకుపోయారని రాయబడలేదు అక్కడ. ఏం దోచుకుపోయాడు? వస్త్రములు దోచుకుని పోయాను అని ఉంటుంది అక్కడ. ఏం దోచుకెళ్ళాడు? వస్త్రములు దోచుకుపోయాడు. వస్త్రం ఆడేం చేసుకుంటాడు? అసలు ఏం వస్త్రములు ఇవి అని మనం ఆలోచన చేసినప్పుడు అది రక్షణ వస్త్రము అని మీకు అర్థం కావాలి. ఇవి పరిశుద్ధమైన వస్త్రాలు, అది రక్షణ వస్త్రములు, అది నీతి వస్త్రములు, అది మహిమ వస్త్రం, అది స్తుతి వస్త్రం, అది పెండ్లి వస్త్రం. ఈ వస్త్రాలన్నీ కూడా వాడు దోచుకుపోతూ ఉంటాడు. మెలకుగా ఉంటే అవి దోచుకెళ్ళకుండా నువ్వు కాపాడుకోగలుగుతావు. పేతురు అంటున్నాడు, పేతురు వాడు నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడయ్యా. సీమోను ఏమంటాడు తెలుసా? సీమోను సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే, చూడండి, గోధుమల వల్లే జల్లబోతూ ఉన్నాడట. ప్రభు ఒక మాట అంటాడు, గోధుమల గురుగుల ఉపమానం మీకు తెలుసు కదా. ఆయన పొలము దగ్గరికి వెళ్ళి ఒక విత్తనములు విత్తుతూ ఉండగా ఆ మంచి విత్తనాలతో పాటు గోధుమ విత్తనాలతో పాటు గురుగులు కూడా విత్తబడ్డాయట. మనం వేసేది మంచి విత్తనాలు వేసాం కదా, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతూ ఉన్నారు. అయితే ప్రభు వెంటనే వీళ్ళు తీసేయమంటావా అని అడిగాడు. వెంటనే ఇప్పుడే కనుక మీరు తీసేస్తే మీకు మంచి గోధుమలేయో గురుగులేయో మీకు అర్థం కాదు, ఇది పీకపోయి అది పీకేస్తారు మీరు. అందుకని రెండు వేపుగా పెరగనివ్వండి. ఒక రోజున దేవదూతలు వాటిని కొయ్యబోతూ ఉన్నారని ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట. ఒక రోజున దేవదూతలు కోస్తారు, వేరు చేస్తారు, గోధుమలు గురుగులు రెండు వేరు చేస్తారు. గొర్రెల్లో నుంచి మేకలను వేరు చేసినట్లుగా గోధుమల నుంచి గురుగులను కూడా వేరు ఇప్పుడు రెండు ఎదుగుతాయి. ప్రతి సంఘములో గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. ప్రతి సంఘంలో మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. మనం గుర్తుపట్టలేం, కానీ ఆయన గుర్తుపడతాడు, తన పనివారు గుర్తుపడతారు. అప్పుడు ఒక దినాన్న రెండు వేరు చేస్తాడు. తస్మా జాగ్రత్త, నువ్వు గురుగువా గోధుమవా. జల్లిడి పట్టబోతూ ఉన్నాడంట. ఎవరు? సాతాను ఊరుకోడు. సెటిల్మెంట్ అయినప్పుడు అక్కడ తీర్పు దినాన మనతో పాటు సాతాను కూడా అక్కడ ఉంటాడా ఉండడా? ఎంతమంది తెలుసు ఈ విషయం? ఎలా చెప్పగలరు మీరు? వాడు మన విరోధి. ఇప్పుడు మీకు అర్థమై కోణంలో చెప్పాలంటే ఎలక్షన్స్ అవుతున్నాయి లేదా? ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ కాడ ఇద్దరు ఉంటారా? ఎంత పకడ్బందీగా ఉంటారు ఇద్దరును. పోలీసులతో పాటు కూడా వీళ్ళిద్దరు. ఎందుకని? ఒకవేళ దొంగ ఓట్లు వేశారేమో, లేక కల్తీ చేస్తున్నారేమో, మోసం చేస్తున్నారేమో అని ఇద్దరు తీక్షణంగా ఆలోచన చేస్తారు. వీళ్ళే ఇంత తీక్షణంగా ఆలోచన చేసినప్పుడు శత్రువైన సాతాను మన విషయంలో ఎంత తీక్షణంగా ఆలోచన చేస్తాడో తెలుసా? మీరు పరలోకం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అక్కడ కౌంటింగ్ జరిగిద్ది, అక్కడ లెక్క జరిగిద్ది. ఆ లెక్కలో ఒకవేళ పొరపాటున ప్రభు నీ మీద నా మీద జాలి పడినా వాడు ఊరుకోడు. అప్పుడప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాడు. జకర్యా గ్రంథంలో ఈ మాట ఉంటుంది, యెహోషువ అంతటి వాడే పరలోకంకు వెళ్లకుండా సాతాను అడ్డగించాడంటే ఇక మన పరిస్థితి ఎక్కడుందో ఆలోచన చేయండి. యెహోషువ అంటే ఎవరు? ప్రధాన యాజకుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, మచ్చ డాగు ముడత లేనివాడు. ఆ వ్యక్తినే అక్కడ అడ్డుకున్నాడంటే సామాన్యమైన విషయం కాదండి ఇది. నేను చేశాను, భక్తి సరిపోద్దులే అని నువ్వు అనుకుంటున్నావా? ఈ కొంచెం భక్తితో, కొంచెం విశ్వాసముతో, ఈ కొంచెం ప్రార్థనతో, కొంచెం వాక్యముతో, కొంచెం సరిపోద్ది అనుకుంటున్నావా? దినాలు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. కానీ
ఆ వేగంతో పాటు నీ ఆత్మీయ వేగాన్ని కూడా నువ్వు పెంచాలి. మొదట ఉన్నప్పుడు ఉండకూడదు. ఇక ప్రభువే యెహోషువ గురించి అంటున్నాడు, అతని మీద నువ్వు నేరం మోపుతావా? సాతానా, అతని మీద నువ్వు నేరం మోపుతావు. అతను ఎవరు అనుకుంటున్నారు? అతని అగ్నిలోంచి తీయబడిన కొరిమి వెలే ఉన్నాడు కదా, అతని మీద నువ్వు నేరం మోపుతావని అడుగుతూ ఉన్నాడు. ప్రభు సపోర్ట్ చేస్తున్నాడు. లేదు ప్రభువా, నేను అన్యాయంగా మాట్లాడట్లేదు. ఒకసారి అతని వస్త్రంలో మీరు చూడండి అయ్యా, అవి మైలు పడిపోయినాయి కదా, మచ్చ డాగు ముడతతో ఉంది కదా, ఏ రీతిగా నువ్వు అతనికి పరలోక రాజ్యం ఇస్తావని ఓదోపోదోపలు జరిగితే ప్రభు అంటాడు, తన పనివాడిని ఒకను పిలిచి అతని వస్త్రాలు మార్చండి. నువ్వే గనుక భక్తితో ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు నీ మీద పడతాయి, కొన్ని మచ్చలు పడతాయి, నీ వస్త్రం నలిగిపోతూ ఉంటుంది, కాదనట్లేదు. అయినప్పటికీ ప్రభు అక్కడ నీకు సహాయం చేస్తాడని ప్రభు మీకు మనవి చేస్తాడు. ఒక్క మాటలో మీరు అర్థం చేసుకోవాల్సింది, సాతాను మనల్ని జల్లెడు పడతాడనే విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. సాతాను ఏం చేస్తాడు? మనల్ని జల్లెడ పడతాడు. అప్పుడు మనం తేలిపోతాం. ఇంకా నీకు అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. నువ్వు గోధుమవా గురుగువా? జల్లెడ పట్టినప్పుడు ఒకవేళ నువ్వు పట్టబడితే గనక ఎవడు నిన్ను తప్పించలేడు. వాడు గర్జించే సింహం వల్లే మన విరోధి తిరుగుతూ ఉన్నాడు. మూడో అనుభవం ఏంటి తెలుసా? అపోస్తుల కార్యాలు 3:26 చదువున్నాను. నిజమైన ఆశీర్వాదం ఏంటో మీకు అక్కడ అర్థమవుతుంది. దేవుడు వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. సేవకులు మన యొద్దకు ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు? సేవకులు ఎందుకు దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు? సేవకులు ఎందుకు గొంతు చించుకుని మాట్లాడుతూ ఉన్నారు? నేను అంటాను, మీకు లేక ఏదో ఒక చిన్న జాబు చేసుకుంటే ఒక 40-50 వేలు సంపాదించుకోలేరా? వారి జీవితానికి సరిపోదా? సేవ అంటే సావుతో సమానం. సేవకు వచ్చిన వాళ్ళకి నెమ్మది ఉండదు, మీకు తెలుసో తెలీదు. సేవకు వచ్చిన వాడికి నిద్ర ఉండదు, మీకు తెలుసో తెలీదు. సేవకు వచ్చిన వాడికి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో తిరస్కారాలు. తన కళ్ళ ముందు కూర్చున్న వాళ్ళే తన మీద పగబట్టేటోడు ఉంటాడు, రాళ్ళు వేసేటోడు ఉంటాడు, బాధ పెట్టేటోడు ఉంటాడు. పౌలు సంఘంలోనే ఎంతోమంది ఉన్నారు అలాగా. మన సంఘంలో వచ్చిందా? ఏ సంఘంలోనైనా సరే అలాంటి వ్యక్తులు ఉంటూ ఉంటారు. ఇజ్రాయేల్ ప్రజలను అన్ని సంవత్సరాలు నడిపించిన మోషే మీద రాళ్ళేయలేదా? వేస్తారు. ఎన్నో అవమానాలు, నిందలు, ఇన్ని బాధపడుతూ కూడా ఎందుకు మీకు వాక్యం చెప్తూ ఉంటాడు తెలుసా? ఏ విధము చేతనైనా దుష్టు నుండి, దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్ళించుటకు, లేదా నిన్ను ఆశీర్వదించుటకు మొదట మీ యొద్దకు ఆయన్ను పంపించి ఉన్నాడు. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎస్తేరు తల్లి దేవుడు పంపించాడు తెలుసా? అదే అంటాడు మొర్దెకై అంటే, నిన్ను ఎందుకు అక్కడ పంపించాడు తెలుసా? దేవుడు మమ్మల్ని రక్షించడానికి అన్నాడా లేదా మాట? నువ్వు ఊరిన రాజువయ్యే సింహాసనం మీద కూర్చోవడానికి కాదు. మిమ్మల్ని లోకం నుంచి దేవుడు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు తెలుసా మీకు? ఎందుకు తీసుకొచ్చాడు? మీరు రక్షించబడ్డారు. రక్షించబడిన మీరు మౌనంగా ఉండక ఇతరులను మీరు ఏం చేయాలి? రక్షించాలి. ఒకటి అగ్నిలోంచి లాగినట్లుగా మీరు కొందరినైనాను లాగండి. ఏ అగ్ని నుంచి లాగమంటున్నాడు? నిత్య నరకాగ్ని ఒకటి ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ నుండి ఒక్కో వ్యక్తిని మనము పడకుండా లాగేవారుగా మనం ఉండాలి. కూర్చుని నెమ్మదిగా ఆలోచించు. నువ్వెంతమందిని లాగుతున్నావు? ఎంతమందిని రక్షించుతున్నావు? ఎస్తేరు అక్కడికి ఎందుకు వెళ్ళిందో తెలుసా? దేవుని ప్రణాళిక. రాణి అవ్వడం దేవుని ప్రణాళిక.
మొదటికి అక్కడ ఎందుకు వెళ్ళాడు తెలుసా? వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయడానికి, మొదటికి అక్కడ వెళ్ళడానికి దేవుని ప్రణాళిక అయి ఉంది. నిజంగా నేను చెప్తున్నాను, వాళ్ళిద్దరే కనుక అక్కడ లేకపోతే యూదులందరూ కూడా సంహరించబడేవారు. ఇక్కడ ఎస్తేరు అడుగుతున్న మనం ఏంటంటే, ఆ దుష్టుడైన హామాను ఎత్తడే అని అనగా గజ 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 వణుకుతూ ఉన్నాడు. వణుకుతున్న రాజుకి కోపం విపరీతంగా వచ్చింది. భోజనం చేసినవాడు వెంటనే లేచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఉందా లేదా మాట? చదువమాట. రాజు ఆహారం పొంది ద్రాక్షరసమును విడిచివి. అయితే ఆమెకు అర్థమైపోయింది. చూసారా ఎంత విచిత్రంగా ఉందో? రాజు ఆగ్రహంతో ఉన్నాడు. ఆ భోజన స్థలం నుంచి లెగిసిపోయాడు, ద్రాక్షరసం విడిచిపెట్టేశాడు, బయటికి ఆవరణలోకి వెళ్ళిపోయాడు. వెంటనే హామానుకు అర్థమైపోయింది, అమ్మో ఏదో చేయాలనుకుంటున్నాడు, నన్ను చంపేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఒక ప్రశ్న, హామాను యొక్క ప్రాణము ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? అది ఎస్తేరు చేతిలో ఉంది. ఇప్పుడు ఎస్తేరు ఏది చెప్తే అదే జరిగింది. ఇప్పుడు ఇక్కడ అంటే ఎంత అధికారము దేవుడు ఎస్తేరు తల్లికి ఇచ్చాడో చూడండి. మీకు తెలుసా, మీరు మంచి ప్రార్థనా పరులైతే, దేవుని చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే, బైబిల్లో ఒక అద్భుతమైన ఒక మాట రాయబడి ఉంది. అదేంటి తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగిన వారంట ప్రార్థన చేసినప్పుడంట భూమి మీద దేన్ని విప్పుతారో అది పరలోకములు విప్పబడుతుందంట. పరలోకంలో దేన్ని బంధిస్తారు, ఇక్కడ పరలోకంలో కూడా అది భూమి మీద నువ్వు విప్పితే అది అక్కడ విప్పబడుతుంది, ఇక్కడ నువ్వు బంధిస్తే అక్కడ బంధించబడుతుంది. ఎంత కృప మానవాళికి దేవుడు ఇచ్చాడో తెలుసా? ఇది ఎలా చెప్తారు పాస్టర్ గారు మీరు అని మీరు అడిగితే, కొంతమంది భక్తులు మీకు చూపిస్తాను, జస్ట్ మీకు అర్థం కావడానికి. యెహోషువ మనలాంటి సామాన్యమైన వ్యక్తే కదా, అవునా కదా? యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోయాడా లేదా? చంద్రుడు ఆగిపోయాడా లేదా? ఎందుకు ప్రార్థన చేశాడు తెలుసా? ఇంకా అమాలేకులు హతం కాలేదు, ఇంకా శేష మిగిలింది. సూర్యుడా నువ్వు అయ్యా లోయలోను, చంద్రుడా నువ్వు గిబియా లోయలో నిలిచుండుమని అంటున్నాడు. ఒక మానవుడు ప్రార్థన, ఒక సాధారణమైన వ్యక్తి ప్రార్థన చేస్తే సృష్టి ఆగిపోతుంది. మరి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన మీద మనకే విశ్వాసం ఉండదు. ప్రార్థన చేస్తారు మీరు, కానీ మీ ప్రార్థన మీద మీకు విశ్వాసం ఉంటుందా? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే కదా, అయినను అతడు పరలోకంలో నుంచి అగ్నిని దింపాడు భూమి మీదకి. వర్షం ఆగిపోమంటే ఆగిపోతుంది, కురమ్మంటే కురుస్తుంది, అగ్ని రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. విచిత్రం ఏంటంటే అతని ప్రార్థనలో ఏ బలిపీఠమైనా సరే ఎండిన కట్టెల చేత రాళ్ళ చేత ఉంటేనే ఆ బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉంటుంది వాస్తవానికి. కానీ ఏలియా దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఏలియాలో ఉన్న ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? వాటన్నీ తడిపేమని చెప్పాడు. తడిసిన కట్టి మండిద్దంటారా? తడిచిన రాళ్ళు మండుతాయి అంటారా? మండవు కదా. దాని నిండా నీళ్లు పోసాడు, బలిపీఠం అంతా నీళ్లుతో నింపబడి ఉంది. ఆ బలిపీఠం మీద అగ్ని దిగిరాగా పశువు అంతా దహనం అయిపోయింది. పేతురు మనలాంటి వారే కదా, వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగలేదా? అపోస్తులు మనలాంటి వాళ్ళే కదా, వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగలేదా? మోషే మనలాంటి వాడే కదా, మన్నాను కురిపించలేదా? ఎర్ర సముద్రం 2 పాయలు చేయలేదా? బండలోంచి నీళ్ళు తెప్పించలేదా? ఎన్నెన్ని అద్భుతాలు చేశారు కదా. మరి మన ప్రార్థన ద్వారా ఎందుకు కార్యాలు జరగవు? అలాంటి కృప దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని ఇప్పుడైనా నువ్వు పట్టుకో. దేవుడు నీకు ఎంత కృప ఇచ్చాడో ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు.
నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకం నేను బంధిస్తాను. భూమి మీద దేన్ని విప్పుతావో అది పరలోకం నేను విప్పుతాను. అంత కృపించాడు దేవుడు. ఈ రోజు నుంచి అయినా నీలో ఉన్న శక్తిని, నీకున్న కృపావరాలని నువ్వు గుర్తుపట్టాలని ప్రభు పెట్టి నీకు మనవి చేస్తున్నాను. ఎస్తేరు అంటుంది ఇక్కడ, ఎప్పుడైతే ఆ విషయం హామానుకు తెలిసిందో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంటున్నాడు. అమ్మా దయతో క్షమించమ్మా, మన్నించమ్మా, బ్రతిమలాడుకుంటున్నాడు. బ్రతిమలాడుకున్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అక్కడ. చదువమ్మా. కాగా దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడతో హామాను చరిత్ర ముగిసిపోయింది. ఇక్కడ చూడండి, బ్రతిమలాడుతున్నాడు. ఈ బ్రతిమలాడుతున్న సమయంలో రాజు ఆగ్రహం చల్లార్చుకుని కొంచెం అణుచుకుని తిరిగి వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చినప్పుడు ఈ హామాను ఎక్కడున్నాడో తెలుసా? రాణి కూర్చున్న సింహాసనం మీద కూర్చున్నాడు వచ్చి. వాస్తవానికి మంత్రి ఎక్కడుండాలి? మంత్రి స్థానం ఏది చెప్పండి? రాజు ప్రక్కనే కదా. కానీ మనోడు ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు? ఆ స్థానం ఎవరిది? రాణిది కదా. ఆ స్థానంలో కూర్చుని బ్రతిమలాడు. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత చాలా కోపావేశుడైపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థమై వాడికి భాషలో చెప్తాను. ఇప్పుడు ఒక భార్య ప్రక్కన భర్త కూర్చోవాలి, అవునా కదా? కానీ ఇక్కడ ఎవరు కూర్చున్నారు? హామాను కూర్చున్నాడు. నా కళ్ళ ముందే నేను చూస్తుండగా నా భార్య ప్రక్కన హామాను కూర్చున్నాడు. అంతే. అప్పుడు రాక అతని మీద కొద్దో గొప్ప జాలో దయ ఉంది, కానీ దాని తర్వాత మీరు గమనిస్తే విపరీతమైన కోపం వచ్చింది. ఏ భర్త కూడా తన భార్య పక్కన పరాయి స్త్రీ కానీ పరాయి పురుషుడు కానీ కూర్చుంటే సహిస్తుందా లేదా? సహిస్తుందా? భార్య పక్కన పరాయి పురుషుడు కూర్చుంటే భర్తకి ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? కూర్చోరని అంటాడా? ఆ సన్నివేశం చూసిన వెంటనే వాడి దగ్గర ఏది ఉంటుంది ఇస్త్రీ కొడతాడా లేదా? రాణి పక్కన కూర్చుంటంతో మనోడికి ఏం అర్థం కాల. రాజుకి విపరీతమైన కోపం వచ్చింది. దీని గురించి బైబిల్లో ఏం రాయబడి ఉందో తెలుసా? సామెతల గ్రంథము 6:34 చదువున్నాను. అది అండర్లైన్ చేసుకోండి మీరు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, అట్టివాడు కనికర పడడు. మళ్ళీ ఒకసారి చదువమ్మా. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలదై ఉండెను, ప్రతీకారము చేయవాని యందు అట్టివాడు కనికరపడడు. ఇప్పుడు కనికరపడేది లేదేక, కనికరపడే అవకాశమే లేదు. కారణం ఏంటంటే భర్తకు పుట్టు కోపము బహురౌద్రమైనది. మనకొక భర్త ఉన్నాడు, సంఘానికి ఒక భర్త ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తుకు శిరస్సు శరీరమై ఉన్నది. ఈ శరీరం అంతటికి క్రీస్తు భర్త అయి ఉన్నాడు, శిరస్సు అయి ఉన్నాడు. ఆయన చెప్పినట్టు మనం నడవాలే కానీ మనం చెప్పినట్టు ఆయన నడవడం. వాక్యం చాలామంది అంటారు నా కోసమే మాట్లాడింది, నన్ను ఉద్దేశించే మాట్లాడింది అనుకుంటారు. వాక్యము ఏ వ్యక్తి నిమిత్తం మార్చబడదు.
వాక్యం నిన్ను బట్టి మార్చబడదు. అలా చెప్పేటోళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు, కానీ మేము పొరపాటున వాళ్ళు చెప్పడానికి ఇష్టపడం. వాక్యము ఉన్నది ఉన్నట్లుగానే చెప్పడానికి నేను ఇష్టపడతాను. నీకు ఇష్టమైతే రావచ్చు, కష్టమైతే చెప్పండి. లేకపోతే దేవుడికి నేను లెక్క అప్పచెప్పాలి. అక్కడ అప్పచెప్పాలా లేదా? వాక్యం ఎందుకు? మనం సరి చేయడానికి. వాక్యం ఎందుకు? మనల్ని బలపరచడానికి. వాక్యం ఎందుకు? మన తప్పులను. వాక్యం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన తప్పుల్ని ఎత్తుపట్టి చూపిస్తుంది. అవునంటారా కాదంటారా? అలా చూపించిన వాక్యమే ఖచ్చితమైన వాక్యము, నీకు పొగేసేది కాదు. చాలామంది వాక్యం అనేసి పొగేస్తూ ఉంటారు. ఎందుకని? దీనికోసం. చాలాసార్లు మీకు చెప్తున్నా, అవసరమైతే ఇరుకులోనే మనం ఆరాధన చేద్దాం, కానీ పొగేసే పద్ధతి అయితే మన దగ్గర లేనే లేదు. ఎవరిని పొగడేదే లేదు ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. భర్తకి ఎప్పుడైతే కోపం వచ్చిందో వెంటనే కోపావశ్యుడై మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే అక్కడ ఏం జరిగిందో తెలుసా? చదువుకున్న మాటల్లో మీరు చూస్తే 8, రాజు ముందర నుండి షండుల్లో 8వ అధ్యాయం 9 చదువునా. ఏలినవాడా చిత్తగించుము, చాలమ్మా. ఇక్కడ వరకు చాలు. చూడు, మీరు గమనించండి. ఇక్కడ ఆ వ్యక్తి పేరు ఏం పేరు చెప్పండి? ఇప్పుడు మీరు చదువుకున్న వ్యక్తి పేరు ఏం పేరు? హర్బోన్. ఇతను మంచి వ్యక్తి, మంచి జ్ఞానం కలిగిన వాడు. మీకు మొదట్లో చెప్పిన వాటిల్లో ఈ మాటలు, ఈ మెసేజ్లో ఈ మాటలు ఉంటాయి. దరిదాపుగా నేను ఇప్పుడు ఈ మెసేజ్లో, ఇది ఎన్నో మెసేజ్ మీకు తెలుసా? ఈ అధ్యాయంలో మీరు వింటే కదా 4, 12, ఇది 23వ మెసేజ్ ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథంలో నేను చెప్పిన మెసేజ్లో ఇది 23వ మెసేజ్. ఇందులో నేను ఇతని గురించి ఒక మాట కూడా చెప్పాను మీకు అంతకుముందు. ఇతను ఆత్మీయంగా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. రాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు తన గురించి చెప్తూ ఉన్నాడు. అయ్యా, ఈ మొర్దెకై మీ మేలును కోరిన వాడయ్యా. మీ మీద కొంతమంది కుట్ర పన్నుతున్నప్పుడు అతడే ఆ కుట్రను బయట పెట్టి ఆ మరణం నుంచి మిమ్మల్ని తప్పించాడయ్యా. అలాంటి వ్యక్తి మీద ఈ వ్యక్తి పగబట్టాడయ్యా. పగబెడత మాత్రమే కాదు, అతను ఉరి తీయాలని తన ఇంటి ముందే ఆ ఎన్ని మూరలది 50 మూరల్లో ఎత్తుతో ఉన్న ఒక ఉరికొయ్యని సిద్ధపరిచాడయ్యా. ఇతను మంచి వ్యక్తి అయ్యా. ఇతను ప్రార్థన పరుడయ్యా. తన ప్రజల కొరకు నడుం కట్టుకుని దివారాత్రములు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాడయ్యా అని అన్ని విషయాల్లో రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే రాజు అంటున్నాడు, ఏ ఉరికొయ్య మీద అయితే మొర్దెకైని ఉరి తీయాలని సిద్ధం చేశాడో అదే ఉరికొయ్య మీద ఏం చేయాలి చెప్పండి? ఉరి తీయుడని ఆజ్ఞాపించడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటకు వస్తాడు. ఈరోజు నువ్వు గెలవచ్చు, కానీ ఒక రోజున నీకే అదే శాపంగా మార్చబడుతుందని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఒక మాట చదివించిన మాటలు ముగిస్తాను. చూడండి, సంఖ్యాకాండము 32 అధ్యాయము 23. మీరు అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపం, ఇది అండలం చేసుకోండి, కనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకునునని తెలుసుకునిడి. మీరు చాలమ్మా. ఇక్కడ ఫైనల్గా ఒక్క మాటని చెప్పి ముగిస్తాను. మీ పాపము మిమ్మల్ని
పట్టుకున్నాను. నువ్వు ఒకరి నిమిత్తము పాపం చేయడానికి ప్రయత్నం చేస్తే, ఒకరిని చంపాలనో, ఒకరిని బాధ పెట్టాలనో, ఒకరిని ఏదో చేయాలనో ప్రయత్నం చేస్తే ఉల్టా అది ఆ పాపం నిన్ను మళ్ళా పట్టుకుంటుంది. ఇక్కడ మనోడు ఏం చేశాడంటే, ఒక వ్యక్తి నిర్దాక్షిణ్యంగా చంపాలని ప్రయత్నం చేశాడు, ఒక జాతిని నిర్మూలన చేయాలని కంకణం కట్టుకున్నాడు. కానీ ఆ పాపం ఏం చేసింది తెలుసా? వెతుక్కుంటూ తను పట్టుకుంది. ఈ సందర్భం ఎక్కడదంటే, ఒక శపితమైన ధనాన్ని దొంగిలించాడు. ఎవరు? ఆకాను అది దోచుకుని తన డేరాల మధ్యన దాచుకున్నాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు. నేను సెటిల్ అయిపోయాను అనుకున్నాడు. కానీ ఆ పాపము వెంటాడుతూ తన దగ్గరికి వెళ్ళింది. అది మీకు తెలుసా? మన పాపం చేసిన క్షణం మొదలుకొని, అది ఏ పాపమైనా సరే, మనం చేసిన పాపము ఆ రోజు నిన్ను తరుముతూ ప్రారంభిస్తుందని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే వెంటాడుతుంది, తరుముతుంది. ఎప్పటి వరకు? నువ్వు దొరికేంత వరకు నిన్ను తరుముతూనే ఉంటుంది. ఎంతవరకు పరిగెడతాం మనము? కొంతవరకే నువ్వు పరిగెడతావు. దాని తర్వాత ఆ పాపం నిన్ను పట్టుకుని అప్పగిస్తుందని ప్రభు పెట్ట నీకు మనం చేస్తూ ఉన్నాను. రోజున ప్రభు బలారాధన కదా, ప్రభు శరీరం మనం తీసుకుంటాం కదా, ప్రభు రక్తం మనం తాగుతాము కదా. నీలో ఏ పాపం ఉందో, నీలో ఏ అసూయ ఉందో, ఏ ద్వేషం ఉందో, ఏ కలహం ఉందో, ఏ మచ్చరు ఉందో, ప్రతిదీ కూడా మీరు ఒప్పుకోండి. ఎందుకంటే అది కప్పుకున్నారా, ఒకరోజు అది నిన్ను చెప్పండి, ఒకరోజు నిన్ను అది పట్టుకుంటుంది. పాపం నిన్ను పట్టుకుంటుంది. దావీదు పాపం చేశాడు, రహస్యంగా ఉందనుకున్నాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. నేను రాజును కదా, ఎవరు చెప్పర్లు అనుకున్నాడు. కానీ రహస్యం మందు చూచుచున్న దేవుడు దావీదును పట్టుకున్నాడు లేదా? పట్టుకుంటాడు. ఎవరు తప్పించుకోలేరు. దావీదును పట్టుకున్న తర్వాత, దావీదు పట్టబడిన తర్వాత విలవిలలాడిపోతూ ఉన్నాడు. పాపము నిన్ను పట్టుకుంటుంది, తస్మ జాగ్రత్త. హామాను ఏదైతే చేయాలనుకున్నాడో, ఎవరినైతే ఉరి తీయాలనుకున్నాడో అక్కడే తను ఉరి తీయబడ్డాడు. నెక్స్ట్ వారంలో మిగతా విషయాలు మనం విందాం. దేవుడిటి మాటలు మన వినికుడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం. స్తుతి కలుగునుగాక. స్తుతి